హస్నాపురం డివిజన్ రోషన్ దౌలా బస్తీవాసులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. వేసవిలోనే రోడ్లపై డ్రైనేజ్ నీరు పొంగి పొర్లడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం పొంగుతోన్న డ్రైనేజ్ నీటితో తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు దోమలు, ఈగల వల్ల విషజ్వరాలు ప్రబలుతున్నాయని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హస్తినాపురం డివిజన్లోని రోషన్ దౌలా కాలనీ వాసులు సమస్యల వలయంలో జీవనం సాగిస్తున్నారు. ఓవైపు నిత్యం వేధిస్తున్న నీటి సమస్యతో పాటు మరోవైపు కూడా రోడ్లపైన పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ సమస్య వల్ల వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. దీనికి కొంత ముందు నుంచే కూడా ఇండ్లు ఉన్నప్పటికీ కూడా ఆ ఇండ్ల ముందు నుంచే కూడా నీళ్లు, డ్రైనేజ్ నీరు ఇదంతా ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తుంది. ఈ నీరు అంతా ఇక్కడ పొంగుకుంటూ రోడ్లపైనే ప్రవహిస్తుంది. దీనివల్ల దుర్వాసన, దోమలు, ఈగలతో ఈ కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు వారు చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ నీరు ఇక్కడే ఉంటే దుర్వాసన చాలా ఎక్కువగా వస్తుంది, ఎలాంటి సమస్య ఉంది? మేము చాలా ఈ రోడ్ల మీద మేము ఉండలేకపోతున్నాం. ఇళ్లలోకి వాసన, చిన్నపిల్లలతోటి జ్వరాలు, దగ్గులు, మలేరియా, డెంగ్యూ జ్వరాలతోటి పిల్లలతోటి మేము చాలా హింసలు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు వర్షం వచ్చినప్పుడు ఈ మురికి నీళ్ళు అన్నీ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయి చాలా మేము సమస్యలతోటి మేము బాగా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఎవరు కూడా వచ్చి అసలు నాయకులు ఎవరు పట్టించుకుంటలేదు. అసలు మరి ఎలాగ మరి ఉండాలి, నివసించాలి, రోడ్ల మీద ఎలాగ నడవాలి మేము అసలు మాకు అర్థం కావటం లేదు. అసలు మాకు మంచినీళ్ళు, వాటర్ కూడా అసలు మాకు అనుకూలంగా మాకు నీళ్లు కూడా ఉండలేదు. అసలు మళ్ళీ మేము ఎలాగ ఏం తాగాలి, ఏమి చేయాలి, మరి మాకు ఇంటింటికి కూడా మాకు నల్లాలు కావాలి. మరి మాకు ప్రభుత్వము మరి మాకు పట్టించుకోవాలి అని మేము అడుగుతున్నాము. మరి మా సంస్థలకి మీరు కొంచెం మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్న మా సంస్థలకి మీరు అందరూ కూడా మాకు సహాయంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అసలు ఈ రోడ్ల గురించి అయితే మేము అసలు నడవలేకపోతున్నాం రోడ్ల మీద. కానీ ఇప్పుడున్న కలెక్టర్ గారు ఎప్పుడైతే కొంగర రావిరాలకు వెళ్ళిందో అప్పటి నుంచి అసలు కలెక్టర్ మాకు ఒక్కసారి కూడా మా రోషన్ దౌలా కాలనీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. కనీసం మేము 10ల సంఖ్యలో 10-20 సార్లు పోయినాం. మేము కలెక్టర్ ఆఫీస్కి స్పందించడం లేదు, కలవటం లేదు. దానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాం. సుధీరెడ్డి అన్న సార్ మీరు రండి, మీరైనా మీటింగ్ పెట్టండి, కలెక్టర్తో మాట్లాడదాం. మా ఈ డ్రైనేజ్ సమస్య ఉంది రోషన్ దౌలా కాలనీలో, వాటర్ సమస్య ఉంది రోషన్ దౌలా కాలనీలో. అసలు మేము అక్కడ బ్రతకలేకపోతున్నాం. 32 సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాం అక్కడ. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కాదు. మా తండ్రుల కాలంలో వచ్చి ఇక్కడ ఉన్నారు. మాకు పెద్ద అయినా మేము పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మాకు కూడా పిల్లలు పుట్టారు. మా పిల్లలు కూడా ఇక్కడనే ఈ డ్రైనేజ్లనే పండిపోలే పరిస్థితి ఉన్నది. డెంగ్యూలు, మలేరియాలు, జ్వరాలు, గవర్నమెంట్లో ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు దానికి దీనికి ఇన్సూరెన్స్ ఏమేమో పెడుతున్నారు. కానీ మా కాలనీ వాసులకు అయితే ఏవి వర్తించడం లేదు. ఎప్పుడైనా ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో పోయి పడాల్సిన పరిస్థితి. ఎంతో మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళని పెట్టడానికి బొందాలు గడ్డ లేదు మా దగ్గర. ఈ గరీబోళ్ళు, ఈ వీకర్ సెక్షన్ నుండి ఆటోలు నడిపించుకొని కూలినాలు చేసుకొని బతికేటోళ్ళము. ఒక మనిషి చచ్చిపోతే 50,000 రూపాయల ఖర్చు అవుతుంది. మా కాలనీలో అసలు ఏమంటారు దాన్ని, గ్రేవ్ యార్డ్ లాంటిది ఏం లేదు. దహనం చేయడానికి దహన వాటిక లేదు. ఈ ప్రాంతానికి డ్రైనేజీ, వాటర్ సమస్య తీర్చే బాధ్యత నాది. నన్ను గెలిపించినందుకు ఈ పని మీకు అభివృద్ధి ఖచ్చితంగా చేస్తానని చెప్పి వెళ్ళి 4.5 సంవత్సరాలైంది. ఆమె ఇక్కడ ఎన్నడూ కూడా వచ్చి చూసి మరి ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు, వారి జీవన విధానం ఎలా ఉన్నది, అభివృద్ధి ఎలా ఉంది, అసలు వాటర్ సమస్య ఉందని పలుమార్లు ఆమెకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి మరి సుజాత నాయక్ గారు, మీరు గెలిచి 4.5 సంవత్సరాలైంది, మీకు పలుమార్లు విన్నపించుకున్నాము. దయచేసి మా రోషన్ దౌలా ప్రాంతాన్ని అభివృద్ధి కొరకై ఇకనైనా ఉన్న ఈ గత రోజులైనా పని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 600 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు వాడినటువంటి ఈ డ్రైనేజ్ నీరంతా కూడా ఒకే దగ్గర స్టాగ్నేట్ అవి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అయితే వారు చెప్తా ఉన్నారు. సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ నుంచి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వేసవి కాలంలోనే సమస్య ఇలా ఉంటే ఇక వర్షాకాలంలో అయితే చెప్పనక్కర్లేదు. రోడ్ల పైన డ్రైనేజ్ నీరు అయితే ఒక చెరువులను తలపిస్తుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, HM టీవీ, హైదరాబాద్.